సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక వాగ్దానము లేవి కాండము 26 అధ్యాయం 11 వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఈ లోకంలో ఉంచినప్పుడు అనేకమైన శ్రమలు నేను చూస్తూ ఉంటాను. అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాను. పరిచర్యలో అవమానం ఉన్నది, అనేకమైన ఎదురీతులు కనబడుతుంటాయి, చాలా సవాళ్ళు కనబడుతుంటాయి. కానీ అవేవి కూడా నన్ను కృంగింపచేయవు. అదెందుకు అన్నట్లయితే ఇక్కడ చెప్పిన వాగ్దానం ప్రకారము మీ మధ్య ఆయన సన్నిధి ఉన్నదందుకు. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు వారు ఐగుప్తు నుంచి కానాను దేశం రావడానికున్న ఆ ప్రయాణంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు, ప్రకృతి వైఫల్యాలు ఉన్నాయి, శత్రువులకు భయం ఉన్నది, వారి యొక్క ప్రజల్లోని వారికే నిరుత్సాహాలు ఉన్నాయి. కానీ ఆయన సన్నిధి పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభం ఉండడం వలన వారు సురక్షితంగా ప్రయాణం చేరి ఉన్నారు. ఈరోజు లోకమానకు మాట నిత్యమే, నా జీవితంలో కూడా అదే. ఆయన ఉన్నాడు కాబట్టే ఈ యొక్క లోకంలో ప్రయాణించగలుగుతున్నా. ఈరోజు నువ్వు కూడా నమ్ము, ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన మనతో ఉన్నాడు. తన బిడ్డలను ఆయన తన రెక్కల చాటున భద్రపరిచే దేవుడు. నీ రాకపోకలు యెహోవా నీకు తోడే ఉండు. మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆయన సహాయం చేయను. కావున దిగులు చెందక. ఈరోజు ఒకవేళ నిజమే నీ చుట్టూ వారు నీ మీద అనేక సందేహాలు, నీ దగ్గర ఉద్యోగం రావట్లేదు, నీ వ్యాపార అభివృద్ధి చెందట్లేదు, నీ బిడ్డలు ప్రయోజకరంగా అవ్వట్లేదు, లేదా వివాహంగా ప్రార్థన చేస్తాం జరగట్లేదు, అనేకమైన విషయాలు నిన్ను కలవరపరుస్తున్నాయి. కానీ నమ్ము, ఆయన మనతో ఉన్నాడు. ఈరోజు నా ముందు అయితే నేను అదే చెప్పగలను. నా ముందు చాలా ఎత్తైన పర్వతం ఉంది, కానీ నేను నమ్మేది నాతో నా ప్రభు ఉన్నాడు. నాలో నా ప్రభు ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాను. ఆయన మనతో ఉన్నాడు. నీకు సమాధానం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికుందా నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున విడుదల చేసి నీ కృపాక్షాలు నింపి ఆశ్రయించండి, ఫలం పెంచండి. ఇక వారు ఏదైతే కోరుకున్నారో ఆకలి సిద్ధిపరచండి. మరి ముఖ్యంగా నీ సన్నిధి వారికి ఉన్నదానికి భరోసా వారికి దయచేయండి. ఆ నమ్ముటకు సహాయం దయచేసి ఆయన వారి పట్ల నీ గొప్ప కార్యాలు చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. నమ్ముదాం, ఆయన సన్నిధి మనకుంది. ఆయన మన పట్ల మేలు చేయను కాక. ఆమేన్.